నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఫార్ములా ఈ కేసులో విచారణకు హాజరైనట్లు ఉండాలి, కానీ హాజరు కాకూడదు. ఇది మాజీ మంత్రి కేటీఆర్ వేసిన ప్లాన్. తన ప్లాన్ను పక్కాగా వర్కౌట్ చేసుకున్నారు. చెప్పిన సమయానికి ఏసీబీ ఆఫీస్కి వెళ్లిన కేటీఆర్ తన లాయర్ను కూడా లోనికి అనుమతించాలని పట్టుబట్టడం, పోలీసులు కుదరదని తేల్చి చెప్పడం, ఇలా అరగంట పాటు హై డ్రామా సాగింది. ఏసీబీకి రోడ్డు మీదే రాతపూర్వక స్పందన ఇచ్చేసి ఫార్ములా ఈ రేస్ కారు తరహాలోనే ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా వెళ్ళిపోయారు. అయితే ఏసీబీ మళ్లీ నోటీసులు ఇచ్చి ఇదే సీన్ రిపీట్ అయితే పరిస్థితి ఏంటి? రేపు ఈడీ విచారణకు హాజరైనప్పుడు కూడా లాయర్ను తీసుకొస్తానని కేటీఆర్ మెలికి పెడతారా అనేది సస్పెన్స్గా మారింది. ఇక కొందరు రాజకీయ నేతల నోళ్లకు అడ్డు అదుపులు లేకుండా పోతుంది. ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు వికృత మాటలతో చెలరేగిపోతున్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై మాజీ ఎంపీ, ఢిల్లీ బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ రోడ్లను హేమమాలిని బుగ్గల్లాగా చేస్తానంటే ఆ తరహాలోని బిధూరి కూడా తనను గెలిపిస్తే అక్కడి రోడ్లను ప్రియాంక బుగ్గల మాదిరి చేస్తానన్నారు. ఈ వ్యాఖ్యానాలపై విమర్శలు చెలరేగడంతో ఆయన వెనక్కి తీసుకున్నారు. కానీ బిధూరి నోటి తీటపై కాంగ్రెస్ ఆప్ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు సత్యమూర్తి గారు కాసేపట్లో జాయిన్ అవుతారు. మనకి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే జర్నలిస్ట్ కోటేశ్వర గారు కూడా అందుబాటులో ఉన్నారు. కోటేశ్వర గారు, ముందుగా ఈ ఫార్ములా ఈ రేస్ గురించి చూద్దాం. ఈరోజు కేటీఆర్ ఏసీబీకి నోటీసులకు స్పందిస్తూ ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉండే. అయితే ఆయన నోటీసుల్లో పేర్కొన్నట్టు విచారణకు వచ్చారు, కానీ బయటే ఒక అరగంట పాటు ఉండి కారు నుంచి దిక్కుండానే వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఆయనతో పాటు తీసుకొచ్చినటువంటి లాయర్ని కూడా ఆయనతో పాటు పోలీసుల విచారణ ఏసీబీ విచారణ సమయంలో అనుమతించాలనేది. సార్, కోర్టు డైరెక్షన్స్ ఏంటంటే విచారణకు సహకరించండి, అప్పటి వరకు ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోవద్దని కదా. మరి దానిలో భాగంగా కొన్ని అరెస్ట్ కాకుండా మరి దానిలో భాగంగా విచారణకు సహకరించడం అంటే మరి కేటీఆర్ వాదన ఏంటంటే న్యాయవాదిని తీసుకురాకూడదని రూల్ ఏం లేదు అని అంటారు. ఇది ఎంతవరకు సమంజసం? జనరల్గా కోర్ట్స్ యాక్సెప్ట్ చేస్తాయి అలా? న్యాయవాదిని తీసుకురాకూడదు అనేటువంటిది లేదా తీసుకొని రావచ్చు అనేటువంటిది ఏదన్నా కోర్టు డైరెక్షన్ లో ఒక స్పష్టత ఉంటే అది వేరు. స్పష్టత లేనప్పుడు డెఫినెట్ గా అనుమతించాలనేటువంటిది ఏమి లేదు. న్యాయవాదితో సహా వెళ్ళి మీరు విచారణకు హాజరు కావాలని చెప్పేసి అటువంటిది లేదు. అందువలన కోర్టు ఆదేశాల్లోనే ఒక అస్పష్టత ఉందేమో అనేది నాకు అనిపిస్తా ఉంది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని తన లాయర్ని అనుమతించలేదు కనుక నేను ఇట్లా రావట్లేదని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఎందుకంటే మన అల్లు అర్జున్ ని న్యాయవాదులతో సహా అనుమతించారు విచారణకు సంబంధించి పోలీసులు పిలిచినటువంటి విధానాలు. అయితే ఆ కేసుకి ఈ కేసుకి అదేమో క్రిమినల్ సంబంధించి అంటే ఒక మరణం ఆ రిలేటెడ్ దానికి సంబంధించినటువంటి అంశం. ఇది సివిల్ సంబంధించినటువంటి అవినీతి అక్రమాలు లేకపోతే అధికార దుర్వినియోగం అనేటువంటి దానికి సంబంధించినటువంటి కేసు. ఏ కేసు అయినప్పటికీ ఇప్పుడు కేటీఆర్ ఆ విధమైనటువంటి అభ్యంతరం తెలియజేశారు కనుక రేపు మళ్ళా ఏసీపీ నోటీసులు ఇచ్చేటప్పుడు దాన్ని స్పష్టంగా మీరు మాత్రమే రావాలి, ఎవరిని లాయర్ని తీసుకురావడానికి వీల్లేదు అని స్పష్టంగా కనుక నోటీసు ఇచ్చిందనుకోండి, ఆ నోటీసు మీద మళ్ళా కేటీఆర్ ఒకవేళ అటువంటి ప్రొవిజన్ ఉంటే అటువంటి అవకాశం కనుక ఉండేట్లయితే దాని మీద మళ్ళా హైకోర్టుకి వెళ్ళొచ్చు, నా లాయర్ని అనుమతించాలని చెప్పేసి కోర్టు వెళ్ళొచ్చు. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సింది. ఇవాళ జరిగినటువంటిది ఒక విధంగా నాటకీయమైనటువంటి పరిణామాలు. ఆయనకి మళ్ళా నోటీసులు డెఫినెట్ గా జారీ చేస్తారు. నేను అనుకోవటం ఈ లోపల కోర్టులో ఉన్నటువంటి క్వాష్ పిటిషన్ మీద తీర్పు కూడా వెలువడేటువంటి అవకాశాలు బహుశా ఉండొచ్చు. ఇవాళ్లే వస్తాయని అనేక మంది భావించారు కోర్టు.
అయినా రాలేదు ఇంతవరకు. మరి రేపు ఎల్లుండి ఏమన్నా వస్తుందా లేదా అనేటువంటిది ఒకటైతే, ఆ, మన ఈడీ విచారణకు కూడా అదే విధంగా లాయర్ తో వెళ్తారా, అనుమతిస్తారా అనేటువంటివన్నీ కూడా మనం చూడాల్సి ఉందనేది నా అభిప్రాయం. పోతే వేణుగోపాల్ గారు, కాంగ్రెస్ వాదిస్తుంది ఏంటంటే, కోర్స్ ఇది ఏసీబీ పెట్టిన కేసు, కానీ గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి ఇది రాజకీయ ప్రేరేపితమైన కక్ష సాధింపు కేసు అని చెప్పేసి మొదటి నుంచి కేటీఆర్ గారు వాదిస్తున్నారు. అలాగే మీరు ఏదైతే ఈ పథకాలు ఉన్నాయో, ముఖ్యంగా రైతు బంధు, దీన్ని ఎగ్గొట్టే కార్యక్రమంలో భాగంగా దీని మీద ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొస్తుంది బీఆర్ఎస్. దాని నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్గా దీన్ని తీసుకొచ్చారు అనేది, ఇది ఒక లొట్ట పీస్ కేసు అని చెప్పేసి ఆయన అన్నాడు. సరే, మీరు కూడా ఈరోజు ఆ లొట్ట పీస్ కేసుకు మళ్ళీ నన్ను లాయర్ని ఎందుకు తెచ్చుకున్నాం అని చెప్పేసి మీ వాళ్ళు అంటున్నారు. సరే, అది ఫన్గా బాగుంటుంది, పక్కన పెడదాం కాసేపు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే కనుక ఇక్కడ ఇది మనీ లాండరింగ్ కింద కూడా వస్తుంది. ఏదైతే ఆర్బీఐకి ఇన్ఫార్మ్ చేయకుండా విదేశీ మార్క ద్రవ్యంలో కనుక చెల్లిస్తే అని చెప్పేసి అందువలన ఈడీ కూడా ఎంటర్ అవుతుందని అంటున్నారు. కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఈ విచారణలు ఇవంతా కూడా కక్ష సాధింపులో భాగమే అని చెప్పేసి కేటీఆర్ వాదన. ఇదంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. అలాగే ఏదైతే ఇప్పుడు కొత్తగా అంటే ఏం లేదు, పబ్లిక్ డొమైన్లోనే ఉండి ఉంటాయి, ఇప్పుడు బయటపడుతున్నారు. ఈ 41 కోట్లకు సంబంధించి ఏదైతే ఈ కేసు ఈ రేస్ని నిర్వహించినటువంటి గ్రీన్ కో అనే కంపెనీ, అలాగే కొన్ని 55 కోట్లు దారి మళ్ళిందన్న దాని మీద జరుగుతున్నటువంటి చర్చ ఇది. కేటీఆర్ గారు ఇప్పుడు దాంట్లో దాన్ని ఏం చేస్తున్నాడు, రైతు బంధు విషయానికి వచ్చినప్పుడు కానీ, రుణమాఫీ విషయానికి వచ్చి కానీ తప్పుదారు పట్టిస్తానికి, పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము ఒక కొత్త ఎత్తుగడ చేస్తుందని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు. నేను ఒకటి అడుగుతున్నా కేటీఆర్ గారిని, మీరు ఎలక్షన్, మీ అధికారంలో మీరు ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండంగా క్యాబినెట్ ఆమోదం లేకుండా ఈ రేసులో మీరు ఏదైతే 55 కోట్లు మీరు సొంత నిర్ణయాలకు తీసుకొని పంపించే అధికారం మీకెక్కడిచ్చిందని అడుగుతున్నా నేను. ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజల సొమ్మును నువ్వు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని నువ్వు ఏ రకంగా ఉన్న విదేశాలకు పంపించావు అంటే, నువ్వు ఒకవేళ 10 CR లోపు పంపించి ఉంటే ఒక రకమైనటువంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ నువ్వు 10 CRకి ఎబో తీసుకొని నువ్వు ఏదైతే ఇతర దేశాలకు డాలర్ రూపంలో మార్చినప్పుడు నువ్వు RBI అంటే భారత రాజ్యాంగం సిస్టంలో కావచ్చు, దేశ ప్రజాస్వామ్య దేశంలో మనకంటే ఒక బ్యాంక్ ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. దానికి ఒక పరిమితులు ఉన్నాయి, ఎంత పోవాలో ఎంత రావాలనేది అనుమతులు తీసుకునేటువంటి అవసరం ఉంది. నువ్వు అనుమతులు తీసుకోకుండా ఇతర దేశాలకు ఎట్లా పంపిస్తావు? దొంగ అంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు రాసుకున్నట్టు నువ్వు వేసినటువంటి కోతి కథలకు ఈ రోజు నువ్వు ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో ఆ రోజు నువ్వేమన్నావు? ఆ రోజు పత్రికా సమావేశాలు ఏమన్నారు ఆ మధ్య కేటీఆర్ గారు? ఎస్, నేనే ఇచ్చాను, నేనే పంపించాను అన్నాడు పత్రికా సమావేశంలో. నువ్వు చెప్పిందైతే అవాస్తవం కాదు కదా. మళ్ళీ ఏమంటావు? ఇది మొత్తం రాజకీయ కక్ష చర్య అని అంటావు ఒక పక్క. మళ్ళీ ఏమంటావు? అధికారులు ఇందని తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ చేసింది అంటావు. అసలు సమస్య నిడుదారు పట్టిస్తున్నావు నువ్వు. అంటే మేము ఏమంటున్నాము అంటే, రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి తరుణంలో ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలు లేవు. మీలాగా మాట్లాడితే ఎత్తుకపోవడము అట్లా అనుకుంటే మా రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎలక్షన్ చేస్తున్నప్పుడు ఉన్నట్టు రాతో రాత ఎత్తుకుపోయి జైల్లో పెట్టినటువంటి ప్రభుత్వం మీద కాదా? అదే మాదిరిగా నువ్వు జనవాడ కేసులో చూసుకుంటే నియమ నిబంధనలకు 1 జోన్లో ఉన్నటువంటి మీరు ఒక ఫామ్ హౌస్ కట్టుకొని ఈ రోజు 1,00,000 చదరపు మీటర్లు ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో కట్టుకొని ఉంటే దాని దాని అనుమతులు ఎట్లిచ్చారని చెప్పేసి మేము మా ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడు హోదాలో డ్రోన్ పెట్టినని చెప్పి తీసుకుపోయి జైల్లో పెట్టింది మీరు కాదా? ఎప్పుడు కక్ష సాధన చర్యలు చేపట్టింది మీరు, మా ప్రభుత్వం కాదు. మేమేమంటున్నాము అంటే, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజల సొమ్మును ఏకపక్షంగా ఏ రకంగా పంపించామని అడుగుతున్నాం.
ఈ మధ్య ఏమంటున్నాడు కేటీఆర్ గారు, కేసులు ఏం చేస్తాయి, వాడేం చేస్తాడు, లొట్ట పీస్ అంటున్నావు. సరే లొట్ట పీస్ అనుకున్నప్పుడు లాయర్లు ఎందుకు నీకు? లొట్ట పీస్ కేసు అంటావు. లొట్ట పీస్ కేసు అన్నప్పుడు లాయర్లు ఎందుకు మీకు? మరి అంత ధైర్యం ఉన్నప్పుడు జైలు వేసి, జైలు ఎంతకు ముందు ఏమన్నాడు, ఏదో నన్ను జైలు వేస్తారు ఈ మధ్యలో, ఏదో రూపంలో నన్ను జైలు తీసుకుపోతారని అన్నావు. జైలు తీసుకుపోతే నేను ఉంటా 6 నెలలు ఉంటా, లేకపోతే యోగా చేసుకుంటా అంటివి. అన్ని యోగాలు చేసుకుంటా అన్నోడివి, అన్ని చేసుకుంటున్నోడికి భయం ఎందుకు? మరి అంత భయం ఉన్నోడివి ముందస్తు హైకోర్టు పోయి స్టే తీసుకునేందుకు తీసుకుంటున్నావు. మరి స్టే తీసుకున్న తర్వాత మళ్ళా బయటకు వచ్చేసి లొట్ట పీస్ కేసు ఏమైతే అంటావు. మరి లొట్ట పీస్ కేసు ఎందుకన్నప్పుడు ఏసీబీకి విచారణకు నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు ధర్మాత్ముడు అయితే నువ్వు ఏసీబీకి విచారణకు వెళ్ళు. నువ్వు తప్పు చేయలేవు అనుకో, ఎస్ నేను ఇది చేయలేదు ఇదని చెప్పు. నువ్వు చేసినటువంటి సందర్భాలు బయట ఉన్నాయి కదా. వేణుగోపాల్ గారు ముఖ్యమంత్రి గారిని చిల్లర ముఖ్యమంత్రి అంటావు. ప్రధానంగా కేటీఆర్ గారి అబ్జెక్షన్ ఏంటంటే ఇది మాల్ ఇంటెన్షన్ తో పెట్టిన కేసు కాబట్టి పట్నం నరేందర్ది అయితే ఏదైతే స్టేట్మెంట్ని పోలీసులు మార్చి సబ్మిట్ చేశారు, అదేవిధంగా నేను ఒక్కడే గనక హాజరైతే నేను ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా పోలీసులు మార్చి సబ్మిట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా నేను లాయర్ని తీసుకువెళ్తున్నాను అనేది ఆయన వాదన. అది తప్పు. 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి అయి ఉండి, అంటే నీకు పోలీసుల మీద, న్యాయ వ్యవస్థ మీద పోలీసు వ్యవస్థ మీద నీకు నమ్మకం లేదా? నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు అని అంటున్నా నేను. నువ్వు తప్పే చేయలేవు, కోర్టుకు పోయినావు, ముందు స్టే తీసుకొచ్చుకున్న తర్వాత ఇప్పుడు పోయి నీ వంతు నువ్వు విచారణలో పాల్గొంటే తప్పేముంది? ఏసీబీ నోటీస్ ఇచ్చిన తర్వాత ఏమో పోయిన తర్వాత ఏం చేసినావు? నాకు లాయర్ కావాలని వస్తేవి, లాయర్ గానే వచ్చి మళ్ళీ బయటకు వస్తేవి, నేను రానని బయటకు వస్తేవి. అసలు తప్పు చేయనప్పుడు మేము ఒకటి అడుగుతున్నామండి, తప్పు చేయనప్పుడు ఎందుకు భయం అంటున్నాను. ఎవడబ్బ సొమ్ము అని నువ్వు పంపించినావు అంటున్నాను. ఎవడబ్బ సొమ్ము 55 కోట్లు నువ్వు ఎలక్షన్ కోడ్ ఉండంగా అదే కేబినెట్ ఆమోదం లేకుండా నీ సొంత నిర్ణయంతో పంపించే అధికారం నీకెక్కడ అని అంటున్నావు. కాబట్టి అవినీతి పరులను, ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక దోపిడీదారులను ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. ఎవరైనా సరే వ్యవస్థల్ని, ఆర్థిక వ్యవస్థల్ని, ప్రజాస్వామ్యను ఎవరైతే నేను సొంతంగా వాడుకుంటాను, నా ఇష్టం ఉన్నట్టు చేస్తానంటే, ఈ డెమోక్రసీలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగంలో మనం ఇచ్చినటువంటి హక్కుల్లో మనకు ప్రభుత్వ పాలన విధానంలో ఎప్పుడు కూడా ఉపేక్షించదు. అది కేటీఆర్ గారు గుర్తుంచుకోవాలి. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఆయన ఒక యంగ్స్టార్ మంత్రి అని చెప్పుకుంటాడు. ఆయన భాష చూడండి, ముఖ్యమంత్రి గారి మీద ఏం మాట్లాడతాడు, నాకు కక్ష సాధింపు చర్య అంటే. నీ మీద కక్ష సాధింపు చర్య ఏం తీసుకోవడానికి ఏముంటుంది? నువ్వు చేసిన తప్పులను, మీరు చేసిన తప్పులను భాష గురించి మాట్లాడుకుంటే మరి రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. ఆయన అయితే ఏకంగా ఆయన గౌరవ ముఖ్యమంత్రి పదవిలో కూర్చుని కూడా ఆయన భాషను ఏమాత్రం ఇంతకు ముందు అంటే కేసీఆర్ గారు కాదా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాషను మొదలుపెట్టింది ఎవరండి? సన్నాసిగా, అలాంటప్పుడు అవతల వాళ్ళని క్వశ్చన్ చేసే నైతిక అర్హత కోల్పోతారు కదా. బేసిక్ ఇప్పుడు తెలంగాణలో భాష నేర్పింది కేసీఆర్ గారు. ఆ భాష తగ్గట్టు మా ముఖ్యమంత్రి గారు వాడుతున్నారు. ఎప్పుడైనా గౌరవంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు గౌరవంగా మాట్లాడుంటే ఈ రోజు గౌరవిస్తుండ్రి. ఏమైంది? తండ్రి గారు భాష నేర్చిండ్రు, కొడుకు గారు వచ్చింది, కొడుకు గారు కూడా అదే రకంగా మాట్లాడుతున్నారు. ఆవులా అంటాడు, చౌడా అంటాడు. నేనేమంటున్నానంటే, పెద్ద ఆయన ఏదో మాట్లాడిండు, నువ్వు యంగ్స్టార్వి, ఒక మంచి చదువుకున్నవాడు అనుకున్నావు. నీ చదువు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు చేయడం వల్ల అప్కమింగ్ వచ్చేటువంటి యువకులకు, యువ నాయకత్వం. ఓకే సత్యమూర్తి గారు, ఇకపోతే ఇదంతా కూడా బీఆర్ఎస్ లేదంటే కనుక కాంగ్రెస్ రెండు దొందే, అందు గురించే ఎటువంటి కఠిన చర్యలు లేవు, దాదాపు సంవత్సరం అవుతుంది అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఏమో ఇటువంటి కేసుల్లో వచ్చేసరికి లేదు ఇదంతా కూడా హైడ్రా, లేదంటే కనుక ఈ కేసులన్నీ కూడా పథకాలు ఇవ్వకపోవడం మూలంగా, లేకపోతే ఆ డైవర్షన్ టాక్టిక్స్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నానన్నారు. బీజేపీ స్టాండ్ ఏంటి సార్? అంటే అఫ్ కోర్స్ ఇక్కడ ఈడీ కూడా ఎంటర్ అయింది సెంటర్ నుంచి. ఇప్పుడు ఈడీ అయితే ఎంటర్ అయిందంటే
వి గాట్ యువర్ పాయింట్. మనకి ఒక సామెత ఉంది సార్, అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరికో తన దాకా వచ్చే వరకు తెలియదు అన్నది ఒక సామెత ఉంది. ఇవాళ వాళ్ళు వచ్చింది కాబట్టి వాళ్ళు కక్ష సాధింపు అంటున్నారు వాళ్ళు. కానీ ఆయన నిజాయితీగా అంటే అడ్వకేట్ని తీసుకెళ్ళడం అనేది ఆయనకు ఒక రైట్ ఉంటుంది నాకు తెలిసి న్యాయశాస్త్రంలో కూడా ఒక అడ్వకేట్. కానీ అడ్వకేట్ని తీసుకెళ్తే స్టేట్మెంట్లు మార్చరా అని ఆయన దాన్ని ఒక సాగుగా తీసుకుని ఆయన ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. అది మనం చూడాల్సిన విషయం. ఇప్పుడు అడ్వకేట్ తీసుకొస్తానని చెప్పి ముందే పర్మిషన్కి అప్లై చేశారా? ఇవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అంశాలు ఇక్కడ. అంటే ఏదో రకంగా ఎగ్గొట్టడానికి. అలాగే వీళ్ళు కూడా కాలయాపన చేస్తుంది కాంగ్రెస్. మీరు చూడండి, ఇప్పుడు రికార్డ్ అంతా కాంగ్రెస్ దగ్గర ఉంది, ప్రభుత్వం దగ్గర. వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా ఎందుకంటే ఈ కాలయాపన, ఈ డ్రామాలు ఎందుకు చెప్పండి నాకు? ఏదో బార్గెన్ చేసుకోండి. ఇందాక ఆయన చెబుతున్నారు కాంగ్రెస్ మిత్రుడు కేటీఆర్ అక్రమంగా కట్టాడు, దాన్ని ఎందుకు కోల్చలే? సామాన్య ప్రజలు ఇల్లు కూలుస్తున్నారు మీరు. కేటీఆర్ సంబంధించిన ఇల్లు ఎందుకు కోల్చట్లా? కేటీఆర్ కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్లు ఎందుకు కోల్చట్లా? ఇవాళ అనేకమైనటువంటి అపార్ట్మెంట్లు ఈ నదీ ప్రాంతాన్ని ఆక్రమించుకుని, అలాగే వాటర్ బాడీస్ని ఆక్రమించుకుని ఉన్నాయి. అవి కేటీఆర్ కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ ఉన్నాయి. వాటి జోలికి ఎందుకు వెళ్ళట్లేదండి? సో దీనికి సమాధానం చెప్పలేరు వీళ్ళు, ఎందుకంటే దొందే వీళ్ళు. మేము అన్నారు కదా, ఎందుకంటే ఇక్కడ అర్థమైపోతుంది మనకు క్లియర్గా. కేటీఆర్ మీద ఊరికే విచారణ పేరుతో టైం కాలయాపన చేస్తున్నారు, కానీ మొత్తం ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఆయన మీద ఎందుకు కేసు బుక్ చేయరు? ఇది మనం చూడాల్సినటువంటి అంశం. సో కాబట్టి ఆయన ఏదో తప్పించుకుపోయాడంటే ఆయన ఒక సాకు పెట్టుకుని తప్పించుకున్నాడు తప్ప అది కరెక్ట్ కాదని చెప్పి నేను కూడా భావిస్తున్నాను. ఇవో సత్యమూర్తి గారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇప్పుడు రంగంలో దిగింది. సెంట్రల్ ఏజెన్సీ ఈడీ కన్విక్షన్ రేట్ చూస్తే దేశం మొత్తం మీద 1% కన్నా తక్కువ ఉంది. ఈడీ కేసులు నాన్ బెయిలబుల్ కఠినమైన సెక్షన్సే ఉంటాయి, కానీ కన్విక్షన్కి వచ్చేసరికి చివరాఖరి వరకు నిలబడినటువంటి కేసులు చాలా తక్కువ. ఇక్కడ అమౌంట్ వచ్చేసరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే 55, నా దృష్టికి వచ్చిన తర్వాత 55 కోట్లతో అక్కడ ముగించాము. ఇది కనుక దీన్ని మన దృష్టికి రాకపోయి ఉంటారు కనుక దాదాపుగా 500 నుంచి 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి నష్టం చేకూర్చేటటువంటి అంశం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఈడీ వచ్చేసరికి ఏమో ఇది ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వలకు సంబంధించినటువంటి చట్టాలను ఉల్లంఘిస్తోందని చెప్పేసి ఆర్బీఐ పర్మిషన్స్ లేవు, అనుమతి లేదని చెప్పేసి. ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఈడీకి సంబంధించింది అయితే కనుక మనం చూసాము ఆల్రెడీ కవిత గారి విషయం. ఒక విషయం సార్, మనకి ఎప్పుడైతే ఫారెన్ కంపెనీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో, పేమెంట్లు ఫారెన్ కరెన్సీలో జరుగుతున్నాయో ఖచ్చితంగా మనీ లాండరింగ్ యాక్ట్ కింద విచారణ చేస్తారు. ఈడీ అన్ని కోణాల్లో కూడా చేస్తుంది. కాబట్టి దాన్ని వాళ్ళు ఏసీబీ దాన్ని తీసుకుని అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు మీరు అన్నారు 1% ఉందా 10% ఉందా అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి చట్టాలను ఇంకా వదిలి పెట్టాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఖచ్చితంగా వాళ్ళు చూడాలి. మీరు చెప్పింది వాస్తవం. అనేక మంది ఈ కేసుల నుంచి తప్పించుకుంటున్నారు, లేదు వాళ్ళ జీవితకాలం అయిపోతుంది. ఇప్పుడు మనం అనేక కేసులు మనం చూసినట్టయితే వాళ్ళు ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కేసు చూసినా, లేకపోతే ఇంకా అనేక కేసులు చూసినా కూడా ఇవి చాలా మనకి టైం టేకింగ్ అంటే మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక లోటు అనొచ్చు, లేకపోతే దాని ఉన్నటువంటి ఒక లొసుగులను కానీ ఆసరాగా తీసుకుని వీళ్ళు పీపుల్ ఆర్ బయింగ్ టైమ్ అండ్ ఎస్కేపింగ్. అదైతే వాస్తవం. సో దాన్ని ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి ప్రభుత్వాలు ఎవరైతే ప్రభుత్వాలు ఉన్నాయో వాటి మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం చెబుతాను సార్, ఇప్పుడు ఇందాక మన కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతూ మేము అసలు అవినీతిని సహించున్నాడు. మరి ఈయన సంగతి ఏంటండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిదే కొన్ని కోట్ల రూపాయలు తీసుకెళ్లి అడ్డంగా కెమెరాలో దొరికారు కదా, ఆ కేసు ఏం చేశారు? అది కూడా ఏసీబీ కిందే కదా. దాన్ని ఎందుకు వీళ్ళు తిరగదోడరు? దాన్ని చేసి ఆయన చిత్తశుద్ధి నిరూపించుకోవచ్చు కదా. నేను దీంట్లో దోషిని కానండి గురించి మాట్లాడతాను కాబట్టి దాన్ని ఏం అధ్యయనం కదండి. ఆ కోర్టు న్యాయం తీసుకుంటే కోర్టు చేతులు ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడతామండి. ప్రభుత్వం అండి ఇక్కడ కోర్టు ప్రభుత్వం ఎందుకు దాని మీద మీరు ఒక పక్క అవినీతి చేసి అడ్డంగా నోట్ల కట్టలతో దొరికి కెమెరాకి దొరికి నేను నీతి పొందుతుందంటే ఎవరు నమ్ముతాడండి? మీరు ఇది చెప్తే మీరు మీ ముందు మీ యొక్క నిజాయితీ నిరూపించుకుని అప్పుడు మీరు ఎవరినైనా మాట్లాడడానికి మీకు అర్హత వస్తుంది. అది కాకుండా మేము అసలు అవినీతిని సహించేది లేదు. ఇవన్నీ కూడా ఇవన్నీ బోటకపు మాటలు. మీరు ఎంత మీ ముఖ్యమంత్రి గారి చరిత్ర తెలుసు అందరికీ కూడా ఎలా చేశారు అనేది. కాబట్టి ఇవన్నీ నేనేదో వాళ్ళు వచ్చి నేను సొద్దపోసని
నేను అంత అవినీతిని అంతమొందడానికి నేను ఆచరించానంటే వాడు మీరు నమ్మడండి. కేసులో ఏదైతే రేవంత్ రెడ్డి గారిది ఉన్నదో రేవంత్ రెడ్డి గారి కేసు సుప్రీం కోర్టులో ఉంది. కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇస్తారో వచ్చిన తర్వాత మీరు చేయండి, విమర్శ చేయండి, దాని తప్పలేదు. సరే, దాంట్లో ఏం జరిగింది, ఎవరు ఉన్నారు, ఏం జరిగింది అనేది తెలుగు ప్రజలకు తెలుసు. అది మీరు జడ్జిమెంట్ రావాలి కదా. చూసారు కదండి, వీడియోలు కూడా చూసారు కదా. నేను చెప్పేది సత్యమూర్తి గారు వీడియో మీరు నేనే కాదు కదా, కోర్టులు కూడా చూసి సరే వాటి వెనకాల ఏముంది, ఏం జరిగింది మనం ఎక్కువ మాట్లాడకూడదండి. మన నిజాయితీ అని, నేనంతా శుద్ధపోస్తున్నాని మనం ఎక్కువ మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. అవును సార్, ఆయన ఇంకా కన్విక్ట్ కాలేదు కదా. ఇప్పుడు అక్కడ ఆయన ఇప్పుడే వేణుగోపాల్ గారు, లెట్ ఇట్ బి. మనం ప్రస్తుతానికి అయితే ఈ సబ్జెక్ట్ కన్ఫైన్ ఉందాం, మళ్ళీ రిలవెంట్ గా తర్వాత మాట్లాడుకుందాం. కోటేశ్వర గారు, ఇక దీని నేపథ్యం ఏంటయ్యా అంటే 2023లో రేస్ జరిగింది. 2022 ఏప్రిల్ అక్టోబర్ మధ్య కాలంలో 2022 ఈ కార్ రేసింగ్ ఎవరైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఎవరైతే నిర్వహించిందో గ్రీన్ కో అనే కంపెనీ, కొన్ని అనుబంధ సంస్థలు దాదాపుగా 26 సార్లు 41 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ కు ఎలక్టరల్ బాండ్స్ రూపంలో ఇచ్చారు. దానికి పర్యవసానంగా క్విట్ ప్రోకోలో భాగంగానే ఈ ఫేవర్స్ జరిగినాయి అని చెప్పేసి ఇప్పుడు ఒకటి తెరపైకి వచ్చింది. అయితే దానికి కేటీఆర్ గారికి కౌంటర్ వేస్తుందంటే గ్రీన్ కో అనేది ఒక బీఆర్ఎస్కి ఇవ్వడం ఏంటి, బీజేపీకి కాంగ్రెస్ కూడా ఇచ్చింది కదా, దీనికి అసలు సంబంధం ఏంటి? 23లో కదా ఈ కార్ రేస్ జరిగింది, ఈ బాండ్స్ ఇచ్చింది 22లో కదా, అది కూడా అన్ని పార్టీలకు ఇచ్చారు కదా. ఇకపోతే ఇదేవి ఇల్లీగల్గా తీసుకుంది కాదు కదా, పార్లమెంటులో పార్లమెంట్ చట్టాలకు లోబడే కదా జరిగింది. సరే, ఇప్పుడంటే వద్దు, దాన్ని రివర్స్ చేశారనుకోండి, అది వేరే విషయం అని అంటున్నారు. దానిలో భాగంగానే అసలు ఈ ప్రమాదకరమైన క్విట్ ప్రోకో జరిగే అవకాశం ఉంటుందనే కదా ఇది సుప్రీంకోర్టు చివరికి ఈ మొత్తం బయట పెట్టమంది. అలాగే ఇది అప్రజాస్వామికం అని చెప్పేసి, తర్వాత ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఇలా ఉండకూడదు, తీసుకోకూడదు అని చెప్పేసి రాజకీయ పార్టీలు అనేది చెప్పింది. సో ఓవరాల్గా ఏదైతే సుప్రీంకోర్టు లేదంటే కనుక సిపిఎం లాంటి పార్టీలు కంటెస్ట్ చేసినాయో క్విట్ ప్రోకో జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి, అదే ఇక్కడ కూడా జరిగిందని భావించవచ్చు. డెఫినెట్ గా ఇప్పుడు మన సత్యమూర్తి గారు చెప్పినట్టు సొంతపూసలు అని ఏ పార్టీ ఇంక్లూడింగ్ బీజేపీ చెప్పుకున్నా గానీ అది జనం నవ్వుతున్నారు అనేటువంటిది ఆయన కూడా గమనించిన అవసరం అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఎలక్ట్రల్ బాండ్స్ అనేటువంటిది దేశంలో జరిగినటువంటి చట్టబద్ధమైనటువంటి అతిపెద్ద అవినీతి. ఎవరి నుంచి తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఎందుకు యాక్సెప్ట్ చేశారు అనేటువంటిది ఏ పార్టీ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. అందుకనే ఇవాళ కేటీఆర్ కి ఆ ధైర్యం వచ్చింది. ఎందుకంటే బీజేపీ కూడా ఏం మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఎట్లాగైతే అదానీ కేసులో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎట్లా ఇరుక్కుపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నారో, ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కూడా అదే. ఆ ధైర్యంతోనే కేటీఆర్ మేము తీసుకున్నాము, చట్టబద్ధంగానే తీసుకున్నాము, కావాలంటే దీని మీద చర్చలు పెడదామని చెప్తున్నారు. ఇప్పుడు గ్రీన్ కో కంపెనీ అనేటువంటిది ఇచ్చిన మాట వాస్తవం, అందుకే అన్ని పార్టీలకు ఇచ్చింది. ఆ గ్రీన్ కో కంపెనీకి ఇచ్చినటువంటి దాని పరిహారంగానే కదా ఇప్పుడు వివాదం అయింది. అందుకని చట్టబద్ధంగా జరిగినటువంటి అవినీతిని బయట పెట్టడం, రుజువు చేయడం అనేటువంటిది అంత తేలిక కాదు. అందుకని ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ టర్న్ అనేటువంటిది తీసుకున్న తర్వాత డెఫినెట్ గా ఇంకా కేటీఆర్ గాని లేదా బీఆర్ఎస్ పార్టీ గాని మరింత డిఫెన్స్ లో పడేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. అందుకని ఇప్పుడు ఈ 55 కోట్లలో ఎంత మేరకు మళ్ళా వీళ్ళకేమన్నా చేరిందా తిరిగి రీరూట్ లో అనేటువంటిది కూడా దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. డెఫినెట్ గా ఇందులో క్విట్ ప్రోకో ఉంది, చట్టబద్ధంగా జరిగినటువంటి అవినీతి, దాన్ని అంత తేలిగ్గా రుజువు చేయడం అనేటువంటిది అంత తేలిక కాదు అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. చివరికి ఏమవుతుంది ఏమిటనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఇక ఈడీ విషయానికి వస్తే నిబంధనల ప్రకారం ఐటీ శాఖ తనకు వచ్చినటువంటి సమాచారంతో నేరుగా జోక్యం చేసుకుని దాడులు చేయొచ్చు, విచారణ జరపవచ్చు. సిబిఐ చేయాలంటే ఒక రాష్ట్రంలో పరిమితి ఉండాలి. కానీ ఈడీకి ఉన్నటువంటి ఒక అవకాశం ఏంటంటే రాష్ట్రంలో కేసు కనుక నమోదయి ఉంటే దాని ఆధారంగా ఈడీ ఎంటర్ కావడానికి, అంటే తనంతటి సుమోటోగా ఎంటర్ కావడానికి కూడా ఈడీకి అధికారాలు ఉన్నాయి.
దానిలో భాగంగానే వచ్చింది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఈడీని మేనేజ్ చేసి రప్పించిందనో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటిది అది వాస్తవం కాదు. ఏ కేసు అయినా నమోదై ఉంటే ఒక అవినీతికి సంబంధించినటువంటి కేసు, అందులో మనీ లాండరింగ్ కోణం కనుక ఉండేట్లయితే ఈడీ స్వచ్ఛందంగా దానిలో ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అదే జరిగింది. అంటే ఇప్పుడు ఫెమా నిబంధనలు అతిక్రమించిందని చెప్పేసి ప్రాథమికంగా తెలిసిన తర్వాత ఎంటర్ అవ్వకపోతే ఈడీ కూడా అక్కడ విమర్శలు పాలయ్యే అవకాశం ఉంటుంది కదా సార్, అందు గురించే ఈడీ కూడా ఎంటర్ అయింది. డెఫినెట్ గా ఈ ఈడీ ఎందుకు జోక్యం చేసుకోలేదు అనేటువంటి ప్రశ్న ఎవరైనా మీరు కానీ నేను కానీ ఎవరైనా అడగవచ్చు కదా. అందుకని ఈడీకి ఉన్నటువంటి ప్రయోజనం అది. సత్యమూర్తి గారు, ఎనీ కన్సర్న్స్? అదే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది అనుకోండి, అప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై చేసే అంటారు. ఈడీ రాలేదనుకోండి, మీరు ఇందాక అన్నట్టుగా మళ్ళీ అదర్వే. కాబట్టి వారు చెప్పినట్టుగా ఈడీ రావటం అనేటువంటిది వాళ్ళు చూశారు. దీంట్లో ఇక్కడ ఏదో ఫారెన్ కంపెనీకి ఇక్కడ ఫెమా ఇవన్నీ రెగ్యులేషన్స్ వీళ్ళు ఎవరో వీళ్ళు అతిక్రమించారని వాళ్ళకి వచ్చి వాళ్ళు విచారణ చేపట్టడం అది సహజం. అలాగే ఇందాక ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మాట్లాడారు, మీరు కూడా మాట్లాడారు. ఎలక్ట్రల్ బాండ్స్ పెట్టడం వల్లనే ఒక ట్రాన్స్పరెన్సీ వచ్చిందండి. అది ఎవరు గమనించట్లేదు. సరే, అది ఇంకా కోర్టులో ఉన్న అంశం, కోర్టు తీర్పిచ్చింది కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాను. కానీ అది పెట్టడం వల్ల ఎవరు ఎంత ఇచ్చారో అంతకుముందు అంతా కూడా అండర్ ద టేబుల్ జరిగేది. ఎవరు ఎంతకి ఇచ్చాడో ఎవరికి ఏమైనా తెలిసే కాదు. కానీ ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల ఏంటి, ఏ పార్టీ ఎంత తీసుకున్నది, ఏ పార్టీకి ఎంత ఎవరు ఇచ్చారనేటువంటిది ఖచ్చితంగా మనకి తెలిసినటువంటి అవకాశం ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల అయింది. అది మనం గమనించట్లేదు. ఎవరు పెద్దలు మాట్లాడుతూ చెప్తున్నారు. సుప్రీంకోర్టు వెంటబడిన తర్వాతే కదా సార్ జరిగింది అది. ట్రాన్స్పరెన్సీ అండి అది. మొదటి నుంచి అలా లేదు కదా, సుప్రీంకోర్టు వెంటబడితేనే తప్ప అది బయటికి రాలేదు కదా. అంతా కూడా ఇప్పుడు వైట్ లో జరిగింది కదండి. ఇప్పుడు అంతకుముందు అంతా బ్లాక్ లో జరిగేది. కట్టలు తీసుకెళ్లి ఇక్కడి నుంచి వెళ్ళి వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఏ రకంగా వెళ్ళాయో మనం విన్నాం. సత్యమూర్తి గారికి ఒక ప్రశ్న ఏంటంటే బీజేపీ తాను తీసుకున్నటువంటి కంపెనీల జాబితాను అఫీషియల్ గా వెల్లడించగలదా? పారదర్శకమే కదా, అఫీషియలే కదా, బీజేపీ వెల్లడించగలదా ఆ లిస్ట్ ని? వెబ్సైట్ లోకి వెళ్తే మనకు దొరుకుతాయి. కానీ బీజేపీ తీసుకుంది అన్ని కూడా కోర్టుకు వచ్చి సమర్పించింది కదా, బ్యాంకులు సమర్పించాయి కదా. ఇప్పుడు ఎవరైనా కాంగ్రెస్ సంగతి వదిలేయండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ సంగతి వదిలేయండి, విలువలు వలువల గురించి చెప్పేటువంటి పార్టీ స్వచ్ఛందంగా జాబితాను వెల్లడించగలదా అనేది నా ప్రశ్న. ఇప్పుడు సార్ మీరు ఎన్ని చెప్పినా ఈ యొక్క దీంట్లో రిఫార్మ్స్ తీసుకురావడానికి తీసుకొచ్చినటువంటి ఎలక్ట్రల్ రిఫార్మ్స్ లో పార్ట్ గానే చేశారు వాటి. నేను కాదంటలేదు, దాన్ని కాదంటలా. ఆ జాబితాను బీజేపీ వెల్లడించగలదా అని అడుగుతున్నాను నేను. ఖచ్చితంగా వెల్లడించగలదని చెబుతున్నాను నేను, వెల్లడించాలని చెబుతున్నాను నేను మీకు. వెల్లడించాలి. ప్రజలకి మనం జవాబుదారీగా ఉండాలండి, ప్రజలకి జవాబుదారీగా ఉండాలి, వెల్లడించాలి. ఒకవేళ బీజేపీ వెల్లడించకపోయినా వెల్లడించాలి, అది ఎవరైనా వెల్లడించాలనే చెబుతున్నాను నేను. సరే, కోర్టులు అప్రజాస్వామికం కిట్ ప్రోకో జరిగే పరిస్థితులు కనపడుతున్నాయని చెప్పిన తర్వాత మళ్ళా వాటిని ట్రాన్స్పరెన్సీ లేదంటే కనుక అవన్నీ చాలా ఇదేంటి రీఫార్మ్స్ అని అనుకుంటాం. మనకన్నా న్యాయస్థానాలు అన్ని కోణాల్లోనూ ఆలోచించే ఒక కంక్లూజన్కి వస్తాయి కదా సార్. రైట్, ఓకే. ఒక మాట చెప్తాను, న్యాయస్థానాలు అంటే చిన్న మాట చెప్పి ముగిస్తాను నేను. ఇప్పుడు మనకి ఒక ప్రధాన న్యాయమూర్తిగా చేసినటువంటి ఆయన ఒక తీర్పు ఇచ్చి వెళ్ళారు, ఇది నీట్ మీద. తర్వాత ప్రధాన న్యాయమూర్తికి వచ్చిన ఆయన చెప్పారు ఇది తీర్పు సమయం కాదని మళ్ళీ రివ్యూ చేస్తారు. కాబట్టి కోర్టు ఇచ్చిందంటే అదేదో మొత్తం అదే మనకి సుప్రీంకోర్టు ఫైనల్ అథారిటీ అయినా కూడా దాని అర్థం ఏంటంటే అదంతా 100% ఇదని కాదు. ఖచ్చితంగా దాన్ని మార్పులు చేసుకోవచ్చు, మనకు అనుగుణంగా మనం చేసుకోవచ్చు. కోర్టులో కూడా మనం కన్వీనెన్స్ చేయొచ్చు. కోర్టును కన్వీనెన్స్ చేయలేకపోయి ఉండొచ్చు, ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. ఆ రకంగా నా దృష్టిలో ప్రభుత్వం కోర్టును కన్వీనెన్స్ చేయడంలో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, అది లోటే. ఓకే, లైట్ ఇట్ బి. వేణుగోపాల్ గారు, ఏదైతే ఇప్పుడు 41 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ అని చెప్పేసి అంటున్నారో, మరి కాంగ్రెస్కి కూడా బీజేపీకి అన్ని పార్టీలకి అదే గ్రీన్కో నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ వెళ్ళినాయి కదా. వెళ్ళినప్పుడు సరే ఆయన ఇది అడగలేదు కానీ నేను అంటున్నాను, ఒకవేళ దానికి ప్రతిఫలంగా గనక ఈయన ఏమన్నా క్విట్ ప్రోకోకి పాల్పడితే మరి మీ ప్రభుత్వం ఏమన్నా ఇప్పుడు కంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బయటకు పడదు. ఒకవేళ రేపు అధికారం కోల్పోయిన తర్వాత మరి ఏమన్నా మీరు కూడా గ్రీన్ కోక్ లేదంటే ఇంకెవరన్నా ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్తే మరి దానికి ఏమన్నా
ప్రతిఫలం ఉంటేనే కదా వాళ్ళు బాండ్స్ ఇచ్చేది. ఇప్పుడు సింపుల్ అక్కడ మనం ఎన్నో కేసులు చూసాం. ఇప్పుడు సిబిఐ కేసుల నుంచి ఈడీ కేసుల నుంచి బెయిల్ మీద బయటికి రాగానే ఎలక్ట్రల్ బాండ్స్ కొనాలనిపిస్తుంది వాళ్ళకి. సడన్గా చాలా ప్రేమ వచ్చేస్తుంది అనమాట పార్టీల మీద. అంటే నేను డేట్స్ చాలా పక్కనే ఉంటాయి అన్నమాట, దగ్గరగా ఉంటాయి. ఆ యాంగిల్లో మనం చూసాం, అదంతా కూడా లిస్ట్ కూడా చూసాము. మరి అట్లా మీది కూడా ఏమైనా బయటకు వస్తుందేమో, మరి అదే అడుగుతున్నాడు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు తప్పించుకోవడానికి ఈ కేసు నుంచి పట్టడానికి కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆయనకున్నటువంటి మైండ్ సెట్ ప్రకారం ఆరోపణలు చేస్తూనే ఉంటున్నాడు. కేవలం దీంట్లో ఏందనంటే ఏదో ఈ కార్ రేసులో ఎట్లా బయటపడాలి. ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అయిందో, ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఆయనకు భయం పుట్టుకున్నది. ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారు, రిమాండ్ చేస్తారన్న భయం పుట్టుకుని దీని మీద దాని మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు. కేవలం ఏందనంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగానే కొన్ని సందర్భాలలో కొన్ని అవసరాలు ఉంటాయి. కానీ ప్రభుత్వం వేరు, పార్టీ నిర్ణయాలు వేరుంటాయి. పార్టీకి ఏదైతే ఇవ్వాలనేటువంటి సందర్భంలో వచ్చినప్పుడు కొంత మేరకు కొంత సందర్భం ఉంటుందచ్చు కావచ్చు. కానీ ప్రభుత్వ నిర్ణయానికి వచ్చినప్పుడు మాత్రము ఏదైతే తను కేటీఆర్ గారు ఆరోపణలు చేస్తున్నారో కేవలము అంటే టోటల్ గా ఇప్పుడు మీరు చూడండి, కవిత గారు తీసుకోండి, లిక్కర్ విషయంలో ఏం జరిగిందో తీసుకోండి. మామూలుగా అదే మాదిరిగా మొన్న హరీష్ రావు గారు కూడా ఎక్కడో భూ కబ్జాలు చేసిండు. దాన్ని కూడా అక్కడ సిద్దిపేటలో అమర్నాథ్ గౌడ్ మొత్తం వెలికి తీస్తే ఆయన మీద కూడా కొన్ని రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. అంటే ఎప్పుడైనా కానీ వీళ్ళు ఏం చేస్తున్నానంటే రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో అంటే 10 ఏళ్ల దోపిడీ పరిపాలనలో ఎక్కడైతే వ్యవస్థలు కానీ ఆర్థిక వ్యవస్థలు కానీ నాశనం చేసినటువంటి వ్యక్తులను ఉపేక్షించకూడదన్న దాంట్లో క్లియర్ ప్రభుత్వం ఉన్నది. దాన్ని ఈ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో తీసుకున్న దాన్ని తీసుకొని ఏది కేటీఆర్ గారు కొన్ని ఏం చేస్తున్నాడంటే నన్ను ఖచ్చితంగా అంటే ఏదో కక్ష సాధింపు ధోరణిలో చేస్తున్నాడు అనేది ఒక ఆరోపణ తీసుకొచ్చి లేనిపోని ప్రకటనలు చేస్తూ లేనిపోని మాటలు మాట్లాడుతూ అంటే భాష లేని అంటే ఎదుటి వాళ్ళకు నచ్చని భాష కూడా నచ్చకుండా చేస్తున్నటువంటి ఏదైతే మాట్లాడుతున్నాడో అది ఎప్పుడు కూడా మేము ఉపేక్షించాము, పార్టీ కూడా ఉపేక్షించది. ఆయన చేస్తున్న ఆరోపణలు కేవలం ఈ రేస్ కేసు నుంచి కావచ్చు, తర్వాత ఈడీ ఎంటర్ అయిన తర్వాత పరిస్థితి ఏమైతున్నా అని చెప్పేసి అనే ఉద్దేశం మీద ఆయన ఏదైతే చేస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో తప్పించుకోవడానికి మా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఓకే.